గాలొచ్చినప్పుడే తూర్పాల పట్టాలన్నట్టు చేస్తున్నారట సర్కారోళ్ళు. మరి సర్కారు ఎక్కువ రోజులు ఉండదనుకుంటున్నారో ఏందో గాని ఏడ ఎంత దొరికితే అంత సదురుతున్నారట. నిన్న సెక్రటేరియట్ లా కాంట్రాక్టర్లు ధర్నా చేసింది కూడా గందుకేనట. అప్పట్లా 2%, 3% ట్యాక్సులే ఉండేనట. అటెనక 10%కి పెంచిండ్రట. ఇప్పుడు ఎకాఏకిన 20%కి పెంచిండ్రట. అంటే ఏ బిల్లు ఈడిపించుకోవాలన్నా 100కి 20 రూపాయలు కట్టాలన్నట్టు. 10 నుంచి 20% చేరింది కమిషన్ ఇప్పుడు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నమాట. అటు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టాలన్నాయే. అటు ఆర్ ట్యాక్సులు, ఆర్ఆర్ ట్యాక్సులు, బి ట్యాక్సులు, ఇంటామె ట్యాక్సు, కొడుకు ట్యాక్సు, బిడ్డ ట్యాక్సు, ఇట్లా ఎన్ని ట్యాక్సులు వసూలు చేస్తున్నారో ఏమో. ఈ వసూళ్ల ముచ్చటి ఇట్లుంటే కాంట్రాక్టర్ మంత్రుల మీటింగ్ లా ఇంకో కథ నడిచిందట. పొంగులేటి సారు కంపెనీ చేస్తున్న ప్రాజెక్టులకు రేట్లు పెంచుతున్నారు. మా వోళ్లకు ఎందుకు పెంచరని మిగిలిన మంత్రులు లొల్లికి దిగిండ్రట. దాదాపు 700 కోట్ల రూపాయలు రివైజ్ ఎస్టిమేషన్ పేరు మీద ఎస్కలేషన్ చేసుకున్నాడు. మరి ఒక మంత్రికి మీరు 700 కోట్ల రూపాయలు రివైజ్ ఎస్టిమేషన్ ఇచ్చిండ్రు. మరి మాకు సంబంధించినటువంటి ఎంతోమంది కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళకెందుకు ఇవ్వరని చెప్పేసి ఆ మంత్రుల మధ్యలో పంచాయతీ మొదలైంది. కానీ కథ గమ్మతున్నది. ఎవల వైపు తీరు వాళ్ళు జేబులేస్తూనే ఉన్నారన్నట్టు. ఇంకో దిక్కు మా పైసలు ఇస్తలేరని మహబూబాబాద్ జిల్లా బీరిశెట్టిగూడెం కాడ పంచాయతీ ట్రాక్టర్ ను పాత సర్పంచ్ గుంజుకపోయింది. పాపం వాళ్ళ పైసలు ఇచ్చటానికి కూడా కమిషన్లు అడిగిండ్రు కావచ్చు. అందుకే ట్రాక్టర్ గుంజుకపోయిందని ఊరోళ్ళు అంటున్నారు. ఎటు చూసినా కమిషన్ల ముచ్చటనే వినిపిస్తున్నది. ఉత్తర చూసి ఎత్తర గంప అన్నట్టు ఇదే సందని గంపల కొద్దీ ఎత్తి గాదెలన్నీ నింపుకుంటున్నారని బయట పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.